ఇంకా దాని వర్కింగ్ ఇంకా ఇంకా అది చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఇంకా అది సార్ నేనైతే గమనించింది. నాకైతే చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది సార్. వాడతారు కదా సార్, మనకి ఏదన్నా వైరస్లు వచ్చేసినా కానీ, ఇంకా గ్రోత్ రాకపోయినా కానీ, అలాంటి వాళ్ళకి సార్ మనకి ఈ ప్రోడక్ట్ సార్ మనకి నేను వివిన్ ఎఫ్ ఆ ప్రోబయోటిక్స్ కూడా వాడాను సార్. నేను మామూలుగా కొట్టిన ముందు రోజు, కొట్టిన తర్వాత రోజు ఖచ్చితంగా తీసుకెళ్ళి చూపెట్టేవాడిని సార్ వాటర్ టెస్టింగ్. వాళ్ళు వాటర్ ల్యాబ్ వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు సార్, ఇంతకీ నువ్వు ఏ ప్రోడక్ట్ వాడావు, ఎలా వాడావు, ఇంత బాగా కవర్ అయింది అనేసి చెప్పి. అమోనియా నైట్రేట్లు కూడా వాడాను సార్, అది కూడా బాగా తగ్గింది సార్. అది వివిన్ ఎఫ్ సార్. అది దాంట్లో సార్ అది పెడితే అసలు యాక్టివ్నెస్ అనేది వేరే లెవెల్ ఉండేది సార్ అసలు. అదేను ఇలాంటి ప్రోడక్ట్స్ మట్టుకి ఇలాగ వెనక్కి ఇలా ఫెయిల్యూర్స్ అయ్యేవాళ్ళు ఈ ప్రొడక్ట్స్ మట్టుకు వాడితే సార్ 100% ముందుకెళ్తారు సార్. అలాగే ఈ ప్రోడక్ట్లు వాడుతున్నప్పుడు గ్రోత్ వచ్చింది, మౌల్టింగ్ వచ్చింది, బాగానే ఉంది. తర్వాత మీరు ఇంకా గ్రోత్ తొందరగా వచ్చేదానికి మీరు నన్ను ప్రోడక్ట్ అడిగినప్పుడు నేను మీకు కుబేరా ఇచ్చాను. అవును సార్. కుబేరా ఇచ్చిన తర్వాత ఆ 10 రోజులైనా సరే మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అది కూడా ఒక్కసారి రైతులకు అంటే సార్ నేను తర్వాత కుబేరా నాకు ఇచ్చారు సార్. ధన్వా తర్వాత కరెక్ట్గా 4 days వాడాను సార్. 25 పీస్ దిగింది సార్. అదేంటంటే సార్ దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియదు సార్. అది కనుక అది 4వ మేతలో నేను ఇచ్చేవాను సార్. ఆ 4వ మేతలో అప్పటి వరకు గుళ్ళలో ఏమి ఉండేవి కదా సార్. ఆ 4వ మేత ఎప్పుడైతే జల్లేమో చెక్కినట్లోకి ఇంకా గుళ్ళలో మొదలయ్యాయి సార్. 4, 5 అలాగూ మొదలయ్యాయి సార్. అదేను సార్ కంప్లీట్గా అనేది మనకి మౌల్ట్ అయిపోయింది సార్. ఇది తలకాయ నుంచి తోక వరకు కూడా మనకి మౌల్టింగ్ అనేది కనిపించేది సార్. అట్లాగో అదేను సార్ నాకు మామూలుగా నా దాంట్లో బ్రాగ్గిల్ డిసీజ్ అది వచ్చింది సార్. అది కూడా కవర్ అయిపోయింది సార్. అది వాడడం వల్ల అదైతే చాలా ఎక్సలెంట్ సార్. అది బాగా ఎక్కువ వచ్చేది సార్. అదైతే మౌల్టింగ్ మట్టుకి చాలా బాగా అయ్యేది సార్. ఎక్సలెంట్. చూశారు కదండి, ఈరోజు ఒక యంగ్స్టర్, ఒక యువ రైతు 1 ఎకరాతో స్టార్ట్ చేసి తను ఇంకా ముందుకు వెళ్దామని అనుకుంటూ ఒక చిన్న చిన్న ఆటుపోట్ల వల్ల ఈ కల్చర్లో కొంచెం క్రాప్స్ సరైన ప్రాఫిట్ రాకపోవడంతో వద్దు అని అనుకున్న వ్యక్తికి నేనే కాదండి, సరైన కంపెనీ ప్రోడక్ట్స్ రైతుల చేతికి అందితే ఎటువంటి విజయాలైనా వాళ్ళు నమోదు చేస్తారు. అందులో భాగంగా మేము కూడా ఆ రైతు యొక్క ప్రాఫిట్లో మేము కూడా 1% భాగమైనందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో కమింగ్ ఎవరైనా సరే యువ రైతులు తొందరగా మనకు క్రాప్లో ఎప్పుడన్నా పట్టుబడులు సరిగా పట్టకపోయినా, ప్రాఫిట్ సరిగా రాకపోయినా కంగారు పడద్దండి. తేజ గారు లాగానే మీరు నెక్స్ట్ క్రాప్ కూడా మంచి ప్రోడక్ట్లతోటి ముందుకెళ్తారని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం అండి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన తేజ గారికి, వాళ్ళ ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.